యెహోవాకు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును, మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరికీ వాదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తన్ను మహిమపరుచుకున్నట్లు నీతి అను మస్తక వృక్షములనియు, యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. ఇది కారణం. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఇది సూత్రం. మన జీవితాల్లో స్తుతి చాలా ప్రాముఖ్యమైనది. స్తుతి ఎలా వస్తుందంటే మన సాక్ష్యంని బట్టే స్థితి వస్తుంది. మన జీవితంలో శుభకార్యం జరిగిందనో, లేదా మంచి జరిగిందనో, ఇల్లు కట్టుకున్నారు, భూములు కట్టుకున్నారు, రకరకాలుగా మనం భగవంతుని స్తోత్రం చెల్లించడం కాదండి. కష్టంలో ఉన్నప్పుడు కూడా, దుఃఖంలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, ఎప్పుడు ఎల్లప్పుడు నన్ను చూసాం. నా జీవితకాలం అంతయు అంటూ చూసాం. నేను 146వ కీర్తనలో మొట్టమొదటి వచనంలో అన్నాడు, నా జీవితకాలం అంతయు నేను యెహోవాను స్తుతించెదను. 104:33లో మనం చూసాం. నేనున్నంతకాలం అంటాడు, జీవితాంతం స్తుతిస్తాను ప్రభువా, నేను ఉన్నంతకాలం నిన్ను స్తుతిస్తూనే ఉంటాను, పరిశుద్ధంగా బ్రతుకుతాను, నీకోసం శ్రమ పడతాను, నీకోసం పస్తులుంటాను. జాగరణలు అన్నాడు. అనేక సార్లు పస్తులున్నాను, కడుపు మార్చుకున్నాను, తినడానికి తినలేదు, బ్రతుకుతానో లేదో అనుకున్నాను. సముద్రాల్లో జాగరణలు చేశాను. జాగరణ అనగా నిద్ర లేని రాత్రులు నిన్ను గడిపాను. నేను మంచిగా చేస్తున్నాను, కానీ దెబ్బలు తింటూ ఉన్నాను. అయినను స్తుతించుట మానను. అది నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. ఇది స్తుతిలో ఉన్న మూల కారణం. యెహోవాను స్తుతించిన 147వ కీర్తన. 20 వచనాలు ఉన్నాయి. ఈరోజు సెలవు కాబట్టి నేను పర్వాలేదు, 6 గంటలలోపు కంప్లీట్ చేస్తాను. 147వ కీర్తన మొదటి వచనం, యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది. ఏది మంచిది? మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరము. స్తోత్రము చేయుట ఒప్పిదము. ఎంత మంచి మాట అండి. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరము. స్తోత్రము చేయుట ఒప్పిదం. ఈ ఒక్క మాట చాలండి మన జీవితాల్లో. నేను నిన్న ఒక మాట చూశాను. మన జీవితాల్లో కార్యం జరగట్లేదు అంటే నేను ఇంకా సరిగా స్తుతించట్లేదు ఆయన్ని. సరిగా 3 గంటలకి నిన్న మీరు నిజంగా భగవంతుని స్తుతిస్తున్నప్పుడు కొన్ని విషయాల్లో మన జీవితాల్లో మనం ఏం చేయాలో చెప్తాడు భగవంతుడు. మన ముందరున్న ప్రణాళికలన్నీ చెప్తాడు. తద్వారా మన స్తుతి ద్వారా దాన్ని జయించాలి అని.
కొన్ని జరగట్లేదు అంటే, కొన్ని ఆటంకాలు ఉన్నాయంటే మనం దాని వైపు ఎక్కువ ప్రాకులాడకుండా ఇంకా ముందుకి నిన్నదే ఆదివారం కూడా మనం చూస్తాం. ఏదైనా 10 ప్రయత్నాలు చేస్తాను, ప్రతి ప్రయత్నము అసంపూర్తిగా చేస్తూ ఉన్నాం. అనగా 10 బావులు తవ్వుతున్నాడట, 10 బావులు కొంచెం కొంచెం తవ్వుతూ శ్రమ పడుతూ వెళ్తున్నాడు, నీళ్ళు కోసం తాపత్రయపడుతున్నాడు. కానీ ఒకే బావిని ఆ 10 బావులు త్రవ్వడానికి ఉపయోగించిన శక్తి ఆ సమయాన్ని హెచ్చిస్తే తప్పకుండా ఆ బావిలో నీరుని చూస్తాను అన్నాడు. నా జీవితాల్లో ఒకటి నేనేం నేర్చుకోవాలి ప్రభువా? అవును, మనం ఆత్మల భారం మనం కలిగి ఉండాలి. ఒక్క ఆత్మ మన ద్వారా రక్షింపబడితే చాలండి. ఒక్కరిని నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళాలి, నీతో పాటు పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళాలి. నేను ఒక వాక్యం చెప్తూ ఒక మాట నేను ఉచ్చరించాను. కాపరి, పాస్టర్ అనేవాడు కాపరి ఉన్నటువంటి వారికి పోషణ ఇస్తాడు, రక్షణ ఇస్తాడు, వారి కొరకు ప్రార్థన చేస్తాడు, వారి అవసరతలన్నీ తీర్చబడాలి, వారి కొరకు ఉపవాసంతో ప్రార్థన చేస్తాడు, వారి కొరకు దుఃఖంతో ప్రార్థన చేస్తాడు కాపరి. అయితే ఎవరు వృద్ధి చేయాలి? గొర్రెలే పిల్లల్ని పెడతాయి. అనగా మన జీవితాల్లో మనం తెలుసుకున్నది సంఘస్థులను వృద్ధి చేయాలి. సంఘమే ఒకరిని ఆకర్షించడానికి, నీ సాక్ష్యమే, నీ మంచితనమే భగవంతుని దగ్గరికి అనేకుల్ని నడిపించడానికి. మన జీవితాల్లో మనం అందరం యేసుక్రీస్తు వారు, అందరం యాజకులమే. కానీ వారికి ఇవ్వనటువంటి బాధ్యతలు ఉంటాయి. మన బాధ్యతలను విస్మరించకూడదు. మన బాధ్యత మనం వృద్ధి చేయడానికి, సంఘమును వృద్ధి చేయడానికి. నీ ద్వారా ఎవరైనా ఒక్కరైనా రక్షించబడ్డారా? నీ ద్వారా ఎప్పుడైనా ఎవరినైనా ప్రేరేపించగలిగావా? మనం రావడమే గొప్ప, ఇతరుల గురించి మనకెందుకు అనుకుంటాం. మనం జీవితాల్లో నువ్వు లెక్కప్ చెప్పొద్దు, మంచిది. సబ్జెక్ట్ ఎక్కడికో ఒక్కసారి మొదలెడుతూ అటు ఇటు వెళ్తూ ఉంటాం. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరం. స్తోత్రగానము చేయుట ఒప్పిదము. ఇది పర్ఫెక్ట్ అనేది ఏంటి, కరెక్ట్ ఏంటి, మంచిది ఏంటంటే ఆయనకి స్తోత్రగానం చేయుట అది మనోహరమట, చూడడానికి చాలా ఇంపుగా ఉంటుంది. స్తోత్రగానము చేయుట ఒప్పిదము, స్తోత్రం చెల్లించుట కరెక్ట్. అందుకే 2వ వచనం, యెహోవాయే యెరూషలేమును కట్టువాడు. 127వ కీర్తన మనం చూస్తాం. మనుషుల ప్రయత్నాలు అంతంతగానే ఉంటాయి. భగవంతుడే యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారు ప్రయాసం వ్యర్థమే అన్నాడు. యెహోవా పట్టణమును కాపాడలేకపోతే దాని కావలు మేలుకొని ఇల్లుట వ్యర్థమే. మీరు వేకునే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొని చాలా కష్టపడుతున్నాం, అయినా కూడా వ్యర్థమేది. భగవంతుడు ఇవ్వాలని ఆలోచన చేస్తే తన ప్రియులు నిద్రించుచుండగా మనకు అర్థం కాదు, తెలియదు ఎప్పుడు ఆయన యొక్క భగవంతుడు మన జీవితంలో ప్రతిఫలం ఇస్తూ ఉన్నాడు. ఇక్కడ ఉన్నది యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, మనుషులు కాదు. చెదిరిన ఇశ్రాయేలును పోగు చేయవాడు. అలాగనే జరుగుతుంది కదండి, మనం చూస్తున్నాం కదా. 3వ వచనం, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు. ఈ మాటను ఎత్తిపట్టి ఈ వాక్యం ద్వారా అనేకులు స్వస్థత పొందారండి. నాకు తెలుసు, నేను విన్నాను. గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయవాడు. ఆత్మహత్యలకు ప్రేరేపించబడిన వారు కూడా వారు ఈ మాట జ్ఞాపకానికి వచ్చి వెనక్కి వచ్చేసిన సందర్భాలు ఉన్నాయి. గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయవాడు. వారి గాయములు కట్టువాడు ఆయనే, మనుషులు కాదు. గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములు కట్టువాడు. ఈ ఎంత ఆదరణ ఇచ్చేటటువంటి మాట. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించినాడు, వాటన్నిటికీ పేర్లు పెడుతున్నాడట. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటన్నిటికీ పేర్లు పెట్టుచు ఉన్నాడు. 5వ వచనం,
మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు. ఆయన జ్ఞానమునకు మితి లేదు అనగా అంతం కాదు, అది పరిమితి లేదు, అన్లిమిటెడ్. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. నాకు ఈ మాట వెంటనే గుర్తొస్తే ఇరిమియా గ్రంథం 32వ అధ్యాయంలోకి వెళ్తాను. నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అంటాడు భగవంతుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు అంటాడు. మన ప్రభువు గొప్పవాడు, ఆయనే మనకి ధైర్యం. గుండె చెదరిన వారిని బాగు చేసే దేవుడు, వారి గాయములన్నిటిని కట్టే దేవుడు. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు. మీరు నూరారా మనసులో తలంచుకోండి, మన ప్రభువు గొప్పవాడు, నా తండ్రి గొప్పవాడు, ఆయన నా తండ్రి అధిక శక్తి గలవాడు, నా తండ్రి జ్ఞానమునకు మితి లేదు. 6వ వచనం, యెహోవా దీనులను లేవనెత్తువాడు, భక్తిహీనులను ఆయన నేలను కూల్చును. యెహోవా దీనులను లేవనెత్తువాడు, దీన దశలో ఉన్న వారిని లేవనెత్తేవాడు, నాలాంటి పనికి మళ్ళీ వాళ్ళని లేవనెత్తేవాడు. దీన దశ అనగా హోప్ లేనప్పుడు, నిరీక్షణ లేనప్పుడు మన జీవితాల్లో అనేక సార్లు మనం మరలా బ్రతుకుతున్నాం, మరలా తిరిగి ఉత్తేజింపబడుతున్నాం, ఉజ్జీవింపబడుతున్నాం. పునర ఉత్తేజం, మరలా ఉత్తేజం మనకి మరలా నూతనోత్సాహం పుడుతూ ఉందంటే ఆయన మాటను బట్టండి. యెహోవా యెరూషలేమును కట్టువాడు, మనుషులు కాదు. ఆయన చిటికేస్తే చాలండి. నేను అదే అనుకున్నాను, ఓ గడ్డిపరికే అడ్డేయచ్చు కదా ప్రభు, నువ్వు గడ్డిపరికి అంటే ఏంటి? పనికిరాదు అది. పనికిరాని గడ్డిపరికి అడ్డేసినా ఆ ప్రవాహం ఆగిపోతుంది, ఆ దుఃఖం ఆగిపోతుంది, ఆ శ్రమ తీరిపోతుంది, అనారోగ్యం మానుతుంది, ఆ ఏడుపు ఆగిపోతుంది. ఆయన గడ్డిపరి కట్టేస్తే చాలు. నేను అదే నా ప్రార్థన, గడ్డిపరి గడ్డయ్యి ప్రభువా, నీ చల్లని చూపు ఒక్క 2 నిమిషాలు ఉంటే చాలు ప్రభా, నీ చల్లని చూపు నా ఇంటి మీద ఉంటే చాలు ప్రభా, నీ కరుణ గల హస్తం నా ఇంటి మీద ఉంటే చాలు తండ్రి. ఒక గడ్డిపరి గడ్డయ్యి ప్రభా, నీ కోసం జీవితాంతం ఏమన్నా నా జీవితకాలం అంతయు నేను యెహోవాకు రుణపడి ఉంటాను, స్తుతిస్తాను. అది దాని అర్థం. నేను రుణపడి ఉంటాను ప్రభువా అన్నాడు అక్కడ 104:33లో. నేను ఉన్నంతకాలం, బ్రతుకున్నంతకాలం నీకు కృతజ్ఞతగా ఉంటాను, నమ్మకంగా ఉంటాను. అది మరణించడానికి సిద్ధంగా ఉన్నాడు ఎపఫ్రోదితు. తాను సంఘం కొరకు చావడానికి సిద్ధంగా ఉన్నాడట. మన జీవితాల్లో ఒక్కొక్కసారి నేను కూడా తేలిగ్గా మాట్లాడుతూ ఉంటాను, మనం తేలిపోతూ ఉంటాం. మనుషులం కదమ్మా, మనం కూడా అందరికి ఉన్న ఫీలింగ్సే ఉంటాయి. బైబిల్ పట్టుకుని బోధించేంత మాత్రాన వాడికి అన్నీ చచ్చిపోతాయి అనుకోకండి. మనుషులకు ఉన్న ఫీలింగ్స్ అన్నీ ఉంటాయి. అయితే మన జీవితాల్లో మనం చేయవలసింది ఆయనకి, దేవునికి స్తోత్రము చేయుట మంచిది, అది మనోహరం. స్తోత్రము చేయుట ఒప్పుదం. యెహోవా దీనులను లేవనెత్తువాడు. 7వ వచనం, కృతజ్ఞతాస్తుతులతో యెహోవాను కీర్తించుడి. కృతజ్ఞతాస్తుతులతో యెహోవాను కీర్తించుడి. సితారాతో మన దేవుని కీర్తించుడి. మొన్న ఆదివారం అనుకుంటాను వచ్చిన, మొన్న కాకుండా అంతకుముందు ఆదివారం పేరేం పేరు కీర్తి వాక్యం చెప్తూ 137 అనుకుంటాను, అక్కడ నిరవంజి చెట్లకి తమ సితారాలు తగిలించారట. బబులోను నదుల యొద్ద ఏడుస్తూ ఉన్నారు. అవకాశం లేదు స్తుతించడానికి, అవకాశం లేదు పాటలు పాడటానికి. అందుకే వారు ఏం చేశారు?
అవకాశం రాక మానుతుందా? ఎప్పుడైనా అవకాశం రాక మానుతుందా? అప్పుడు నేను పాటలు పాడకుండా ఉంటానా? నేను వాకింగ్ చెప్పకుండా ఉంటానా? మనం కనిపెట్టుకుని ఉండాలి. అది అవకాశం కోసం వేచి ఉండాలి. నేనెప్పుడు వాకింగ్ చెప్పాలి ప్రభు నువ్వు అనుకుంటున్నావా? నేనెప్పుడు పాటలు పాడాలని నువ్వు అనుకుంటున్నావా? నెరవంచి చెట్లకు తగిలించారు సితారాలు. వారు బబులోను నదుల దేద్ద ఆ పాప చెప్పింది. ఎవరు? కీర్తి చెప్తూ వాక్యం, బబులోను నదుల దగ్గర ఎందుకున్నారు? వారు బబులోను చెరలోకి తీసుకెళ్ళిపోయి వారిని ఒక నదిలో నుంచి ఇంకొక నదిలోకి, ఆ నదిలో నుంచి ఈ నదిలోకి వాటర్ని మళ్ళిస్తూ ఉన్నారట. అనుసంధానము అని వాడింది ఆ మాట. నదులను అనుసంధానం చేస్తుంది అన్నది వాక్యం చెప్తూ. అయితే ఆ అనుసంధానం చేసేటప్పుడు వారు దేవుని మందిరం గురించి ఆలోచన చేస్తున్నారు. అయ్యో, ఒకానొక సమయంలో నేను పాటలు పాడేవాడిని, ఒకానొక సమయంలో నేను వాక్యాన్ని ధ్యానం చేసేవాడిని, ఒకానొక సమయంలో మందిరంలో పరిచర్య చేసేవాడిని, తుడిచేవాడిని, కుర్చీలు వేసేవాడిని, టెంట్లు వేసేవాడిని. అయ్యో, ఈ రోజున నాకు ఈ గతి ఎందుకు? దేవుని జ్ఞాపకానికి రాకుండా పోయాడే అని వారు నిరవంజి చెట్లకు సితారాలు తగిలించారట. భక్తుడు 7వ వచనంలో అంటాడు కదా, కృతజ్ఞతాస్థుతులతో యెహోవాను కీర్తించుడి, సితారాతో మన దేవుని కీర్తించుడి. మన దేవుని కీర్తించు సితారాతో, మనకున్న పరికరాలతో. సుశీలమ్మ గారు కంజరట్టుకు వస్తుంది, ఎప్పుడు తన బ్యాగ్లో పెట్టుకుంటుంది. ఎవరు పాట పాడినా కూడా ఆ కంజరి తీసి బాగా వాయిస్తుంది. నాకు బాగా సంతోషం అనిపిస్తుంది. మనం ఇష్టంగా భగవంతుని ఆరాధన చేయాలి, ఇష్టంగా భగవంతుని స్తుతి చేయాలి. మన స్తుతి చేసేటప్పుడు ఎవరైనా మన తాళం వేయాలి. చాలామంది తప్పట్లు కొడతారు. మా సుబ్బారావు గారు పెద్దగా ఉంటే తప్పలు అవి గట్టిగా కొడతాడు. అది దానికి ఆ తాళానికి తగ్గట్టే వేయాలనుకోండి, కానీ గట్టిగా వేస్తాడు. అంటే ఎవరేమనుకున్నా మన జీవితాల్లో మనం భగవంతుని స్తుతించడానికి, నేను ఉన్నంతకాలం అన్నాడు 104:33లో, 146లో నేను చూస్తాను, నా జీవితకాలం అంతయు నేను యెహోవాను స్తుతిస్తాను, నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించేది. నేను చాలా పెద్దవారితో ఎక్కువ నేను సంబంధం కలిగి ఉంటాను. వారు తెల్ల చీరలు కట్టుకుంటారండి. ఇంట్లో ఒక్కతే ఉంటుంది తల్లి. వారు అమ్మ అని వాళ్ళని పలకరిస్తే ఎంత సంతోషం అవుతుందో వారి యొక్క అనుభవాలు చెప్తూ, వారు ఎలాగా ఆరాధన చేస్తారో, ఎలాగా పాటలు పాడతారో. చక్కని పాటలు. మారతమ్మ గారు తల్లిగారు ఉన్నారు రాజమండ్రి. ఆమె భర్త చనిపోయారు ఈ మధ్య. ఎంత అద్భుతంగా పాట పాడుతుంది, ఎంత మధురమైన స్వరము. నాకు వారిని బట్టి ఎంత సంతోషపడుతూ ఉంటాను. మన చర్చిలో ఎలిషమ్మ గారు ఉన్నారు, ఎంత గంభీరంగా పాట పాడతారు. సరే, నేను తర్వాత మాట సత్యవతమ్మ గారు ఉన్నారు. ఆమెకి పాట పాడడం రాదు, అయినా కూడా తనకున్న మనసంతా పెట్టి, తనకున్న టాలెంట్ అంతా పెట్టి పాట పాడటానికి ప్రయత్నం చేస్తారు. ఎవరేమనుకున్నా సంబంధం లేదు, ఆమె ఆరాధన చేసేటప్పుడు పాట పాడుతుంది, ఆరాధన చేస్తుంది. చాలా సంతోషం అనిపిస్తుంది. భగవంతునికి ఇష్టపూర్వకంగా అండి. కొన్నిసార్లు ఓకే, ఇతరులకి వినసంపుగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ భగవంతునికి వినసంపుగా ఉంటే చాలండి. మన మనసులో నుంచి వచ్చే భావన స్తుతి మంచిది. 8వ వచనం, ఆయన ఆకాశమును మేఘములతో కప్పవాడు, భూమి కొరకు వర్షము సిద్ధపరిచేవాడు, పర్వతముల మీద గడ్డి మొలిపించేవాడు. ఓ రోజుని మాట చూస్తూ ఉంటే యెషయా గ్రంథం 5వ అధ్యాయము, యెషయా గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనం నుంచి చూస్తే, ఆయనకట సత్తువ భూమి గల సారవంతమైనటువంటి స్థలం ఉంది. ఆ స్థలంలో ఆయన ఏం చేస్తాడంటే నిత్యమైన అనగా క్వాలిటీ, హై క్వాలిటీ గల ద్రాక్ష చెట్లను నాటాడట. దాన్ని బాగా త్రవ్వాడు, త్రవ్వడమే కాదు దాని మధ్యన బురుజు చేయించాడు,
కాపలా పెట్టాడు. 26వ వచనంలో చూస్తాం మనం. 26వ అధ్యాయంలో నిమిషం నిమిషం నీరు పెడుతున్నాడట. శత్రువు రాకుండా కాపలా కాస్తున్నాడు. అయితే ఇంత చేసి నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను అని అంటాడు. కొన్ని జీవితాల్లో కృతజ్ఞత లేని జీవితాలు ఎంతైనా రానివ్వండి, అసలు మనసులో థ్యాంక్స్ అన్నమాట రాదండి. వారు తీసుకుంటూనే ఉంటారు. ఇవ్వడం తెలియదు చాలామంది. తీసుకుంటూనే ఉంటారు, మాట వరుసకు కూడా కృతజ్ఞత చెప్పరు. నా దగ్గర ఒకడున్నాడు, వాడు 6,000 రూపాయలు ఇంక్రిమెంట్ ఇచ్చాను మామూలుగా. అన్నాడు, అయ్యా ఈ సంవత్సరం నాకు 5,750 250 రూపాయలు తక్కువ వచ్చిందండి అన్నాడు. అందరూ వచ్చి 5,000 రూపాయలు వచ్చిన వాడు కూడా వచ్చాయా థ్యాంక్స్ అండి అని ఒక్క మాట పలికి వెళ్తూ ఉంటారు. వీడు మిగిలిన వాళ్ళకంటే ఒక 1,000 రూపాయలు ఎక్కువ వచ్చింది, అయినా వచ్చి అంటాడు 250 రూపాయలు తగ్గిపోయిందండి. నాకు మనసు ఆయాసం అనిపించింది. నీకు ఎంత ఇచ్చినా కృతజ్ఞత లేదురా. ప్రతి సంవత్సరం నేను కన్సిడర్ చేస్తున్నాం, ప్రతి సంవత్సరం పెంచుతూనే ఉన్నాం. కృతజ్ఞత లేని బ్రతుకు మనది. కృతజ్ఞత భగవంతుని పట్ల మనం కృతజ్ఞతగా ఉండాలి. మనుషులు మనమేలాగా ఆలోచన చేస్తున్నాం కదా, ఇంత శ్రమ పడుతున్నాను, అయ్యో నాకు రావాల్సినటువంటి మెప్పు రావట్లేదని మనం ఎలాగ తాపత్రయపడుతున్నామో భగవంతుడు కూడా అదేవిధంగా ఇంత చేశాడండి మన జీవితంలో. నువ్వు ఈ రోజున ఈ స్థితిలో ఉన్నావంటే ఏ బాధ తీరలేదు చెప్పండి, నీకు ఏ కష్టం తీరలేదు. రాత్రి శ్రమ వచ్చింది, తెల్లవారుజాము వరకు ఉంది, అది నొప్పి తగ్గట్లేదు. ఉదయాన్నే మరలా దేవుడు నవ్విచ్చాడు. ఎన్నెన్ని బాధలు, ఎన్నెన్ని సమస్యలు, ఎన్నెన్ని నిందలు, అన్నిటి నుంచి తప్పించలేదు. మరి మనం కృతజ్ఞతగా ఎందుకున్నాం? ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు, భూమి కొరకు వర్షం సిద్ధపరచు. అన్నీ ఏది సమయానికి ఆ సమయానికి కానీ. ఇప్పుడు చూడండి, ఎండ ఎక్కువ వస్తుంది కదా, అడలిపోతున్నారు అంతా. ఇంకా హీట్ వేవ్స్ వస్తాయట, ఇంకా పెరిగిపోతుందట. ఎవరి వల్లది? నీ వల్లే కాదు. సుఖం, వర్షం ఎక్కువ, ఎండ ఎక్కువ వస్తుందంటే ఇంట్లో ఉన్నటువంటి ఏసీని ఇంకో 2 పాయింట్లు తగ్గించు అంటాం. 25 అంత కదా, 22కి చేయి, 22 ఉన్నదాన్ని 18కి చేయి. ఇలాగని చేస్తే మనం ఏం చేస్తున్నాం? కలుషితం చేస్తున్నాం. ఏసీలు కలుషితం. ఓజోన్ పొర ఎందుకు పోతుంది? ఎందుకు తగ్గిపోతుంది? ఎందుకు సూర్యరశ్మి డైరెక్ట్గా పడిపోతుంది మన మీద? ఎందుకు ఫిల్టర్ అవ్వట్లేదు? ఎందుకు అతినీల లోహిత కిరణాలు మన మీద డైరెక్ట్గా వచ్చి పడుతున్నాయి? ఎందుకు క్యాన్సర్లను బాధలు పడుతున్నారు? మనం చేసే పనే. ఓజోన్ పొరకు చిల్లుపడింది. ఎందుకు పడింది? మన కలుషితం కాదు, మన స్వార్థం కాదు, ఇంకా కావాలి, ఇంకా సుఖపడాలని మనం ఒక కారు ఉన్నవాడు 2 కార్లు కొంటున్నాడు, 3 కార్లు కొంటున్నాడు. ఒక వెహికల్ ఉన్నవాడు 2 వెహికల్ కొంటున్నాడు, 3 వెహికల్ కొంటున్నాడు. డ్రూమ్ అని ఇచ్చి ఆ యొక్క కార్బన్ మొనాక్సైడ్ పైకి వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుంది? చిల్లు పెట్టదు. అది భగవంతుడు ఇచ్చింది. ఒక మొక్క పెంచం మనం, చుట్టూరు మొత్తం అందుకే పర్మిషన్స్ కావాలంటే ఆయా దేశాల్లో ఇంత పర్సంటేజ్ ఇక్కడ కూడా ఉంది. మన ఇండియాలో నువ్వు ఇల్లు కట్టుకోవాలంటే ఇంత ప్లేస్ని ఏం చేయాలి? మొక్కలు నాటాలి, పచ్చదనం ఇవ్వాలి. ఒక చోట ఇంకుడు గుంతలని చేసేవారు. ఇంకుడు గుంత అంటే దాని అర్థం ఏంటంటే వర్షం వచ్చేటప్పుడు ఆ నీరంతా భూమిలోకి ఇంకాలి. శుభ్రంగా మట్టి లేకుండా నువ్వు సిమెంట్ చేయడానికి వీల్లేదు. అప్పుడు పర్మిషన్ ఇచ్చి. ఇప్పుడు అంతా దొంగ అయిపోయిందండి. ఎలాగున్నా సరే డబ్బులు పడితే పర్మిషన్లు వచ్చేస్తాం మనకి. ఇది లెక్క. అడుగుతాడు, డైరెక్ట్ వాడే అడుగుతాడు. ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు, భూమి కొరకు వర్షం సిద్ధపరచువాడు, పర్వతముల మీద గడ్డి మొలిపించువాడు, పశువులకును ఆరాచుచుండు పిల్లకాకులకును ఆయన ఆహారం ఇచ్చేవాడు. గుర్రముల బలమేందు ఆయన సంతోషించడు. గుర్రముల బలం, నేను
నాకు బలం ఉంది, నాకు జ్ఞానం ఉంది, నాకు తెలివి ఉంది, డబ్బుంది, ఏమైనా చేయగలను నువ్వు అనుకుంటున్నావా? నీ యందు ఆయన సంతోషించుడు. నరుల కాలి సత్తువు యందు ఆయన ఆనందించుడు. నేను బాగా పరిగెత్తగలను, నేను బాగా పని చేయగలను, నా ఇంత మునగలేడు అని నువ్వు అనుకుంటూ. అందుకే మనం ఒక మాట చూసాం, రాజుల వలన రక్షణ లేదు, నరులను నమ్ముకొనొద్దు. 3వ వచనం కదండి, 146:3. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగుదు, వారిని నమ్ముకొనకడి. గుర్రముల బలమేందు ఆయన సంతోషించుడు, నరుల కాలి సత్తువు యందు ఆయన ఆనందించుడు. ఎవరు యందు ఆనందిస్తాడట? 11వ వచనం చూద్దాం. తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టువారి యందు యెహోవా ఆనందించువాడే ఉన్నాడు. స్తోత్రం, స్తోత్రం ప్రభువా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టువారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. యెరూషలేమా, యెహోవాను కొనియాడము, సియోను నీ దేవుని కొనియాడము. యెరూషలేమా, యెహోవాను కొనియాడము, సియోను నీ దేవుని కొనియాడము. ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు. అది యెరూషలేమును కట్టువాడు ఆయనే, గుండె చెదిరిన వారిని బాగు చేయవాడు ఆయనే, గాయపడిన వాడి కట్లు కట్టువాడు ఆయనే. అది వారి గాయములు కట్టువాడు, గుండె చెదిరిన వారిని బాగు చేయవాడు. యెరూషలేము, యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదిరిన ఇశ్రాయేలును పోగు చేయవాడు. మన దేవునికి స్తోత్రగానం చేయటం మంచిది, అది మనోహరం. స్తోత్రము చేయట ఒప్పిదము, స్తోత్రము చేయట ఒప్పిదం. యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచినాడు, నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించినాడు. నీ సరిహద్దుల్లో సమాధానం కలుగజేవాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరిచేవాడు ఆయనే. ఈ మాటలో ఇది అయిపోయిన తర్వాత కూడా చూడండి, ఆలోచన చేయండి. ఆయన నీ గుమ్మముల గడియలు ఎలా బలపరిచాడో, నీ మధ్యను నీ పిల్లను ఎలా ఆశీర్వదిస్తున్నాడో, నీ సరిహద్దుల్లో ఎలాగన సమాధానం కలుగజేస్తున్నాడో, మంచి గోధుమలతో ఏ విధంగా నిన్ను తృప్తిపరుస్తున్నాడో నీకు అర్థమవుతుంది. భూమికి ఆజ్ఞ ఇచ్చేవాడు ఆయనే. ఆయన వాక్యము బహువేగముగా పరుగెత్తును. నిన్ను రక్షించడానికి ఆయనే ఊరుకుని ఉన్నాడండి. ఆయన వాక్యమట బహువేగముగా పరిగెత్తును అని వ్రాయబడి ఉంది. భూమికి ఆజ్ఞ ఇచ్చేవాడు ఆయనే, గొర్రు బొచ్చు వంటి హిమము కురిపించేవాడు ఆయనే, బూడిద వంటి మంచు కణములు చల్లువాడు ఆయనే, ముక్క ముక్కలుగా సమస్తం ఆయనేనండి. ఇంకో మాటలో చెప్పాలంటే అంతా ఆయనే. ఓన్లీ జీసస్ అంటాను నేను. ముక్క ముక్కలుగా వడగండ్లు విసిరివాడు ఆయనే. ఆయన పుట్టించు చలికి ఎవరు నిలువగలరు? ఒక రోజుని నేను హాలండ్ అనగా నెదర్లాండ్స్ ఆమ్స్టర్డామ్ ఎయిర్పోర్ట్లో ఉన్నా. మెక్సికో వెళ్తున్నాను. అక్కడ చుట్టూరు గడ్డ కట్టేసింది, బయటంతా మంచు. ఆ మంచంతా తీసి ఉప్పు జల్లి తిన్నారు. అయితే నేను ఎక్కడ కూర్చున్నా లోపల ఎయిర్పోర్ట్లో అండి చలి అండి, చలి మామూలు కాదు. మనం ఎక్కడ కట్టిపోతాను అన్నంతగా చలి భీకరంగా. నేను ఫస్ట్ టైం అనమాట కజకిస్తాన్ వెళ్ళాను. అక్కడ -50 ఉంటుంది. -50 అంటే బయటకు వస్తే సూదులు పొడిసినట్టు పొడుస్తుంది చలి. ఆ గాలికి వస్తూ ఉంటే చలి పిండేస్తుంది. ఒక్క 10 నిమిషాలు రగ్గులు దాన్ని ఏమంటారంటే థర్మల్స్ అంటారు, 2 థర్మల్స్ వేసుకోవాలి. మనం బట్టలు వేసుకున్న తర్వాత మళ్ళీ 2-3 కోట్లు వేసుకోవాలి. చుట్టూ ముఖమంతా చిన్న కళ్ళు తప్ప ఇంకేం కనబడకూడదు, అంత చలి పెడుతుందండి. సూదులు గుచ్చినట్టు ఉంటుంది. అయితే ఆయన పుట్టించే చలికి ఎవరు నిలువగలరు? ఇది అందుకు నేను చెప్తున్నాను. ఒకసారి ఏడుపు వచ్చింది, ఎందుకు వచ్చిన పరిస్థితి రా బాబని. అంటే ఆయన పుట్టించే చలికి ఎవరు నిలువగలరు?
ఆయన ఆజ్ఞ ఇయ్యగా అవన్నీ కరిగిపోతాయట. ఆయన తన గాలి విసరజేయగా నీళ్లు ప్రవహిస్తాయట. మంచిది. 19వ వచనం. ఆయన తన వాక్యము యాకోబునకు తెలియజేశాడు. స్తోత్రం ప్రభు. ఆయన తన వాక్యమును యాకోబునకు తెలియజేశాను. నిన్ను కూడా మనం ఒక మాట చూసాం. ఏమని? ఇదే మాట ఉంటుంది. ఇక్కడ నిన్న మొన్న చూసామండి. సరే, మంచిది. ఆయన తన వాక్యము యాకోబునకు తెలియజేసెను, తన కట్టడలను తన న్యాయవిధులను ఇశ్రాయేలునకు తెలియజేశాను. ఏ జనమునకు ఆయన ఇలాగూ చేసి ఉండలేదు. నిన్ను బట్టి గర్వపడాలండి. నిన్ను బట్టి నువ్వు సంతోషపడాలి. ఆయన స్తుతించాలి. ఆయన న్యాయవిధులు వారికి తెలియక ఉన్నవి. యెహోవాను స్తుతించుడి. ఏ జనమునకు ఆయన ఇలాగూ చేసి ఉండలేదు. ఆయన తన వాక్యము యాకోబునకు తెలియజేసెను. అనగా ప్రజ. యాకోబు అంటే ప్రజ, ఒక్కడు కాదు. ఆయన తన వాక్యమును యాకోబునకు తెలియజేసెను, తన కట్టడలను తన న్యాయవిధులను ఇశ్రాయేలునకు తెలియజేసెను. ఏ జనమునకు ఆయన ఇలాగూ చేసి ఉండలేదు. ఆయన న్యాయవిధులు వారికి తెలియక ఉన్నవి. యెహోవాను స్తుతించుడి. యెహోవాను స్తుతించుడి. యెహోవాను స్తుతించుడి. మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరం. స్తోత్రము చేయుట ఒప్పిదం. యెహోవాను స్తుతించుడి. మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరము. అది మనోహరము. స్తోత్రము చేయుట ఒప్పిదము. స్తోత్రము చేయుట ఒప్పిదము. గాడ్ బ్లెస్ యు అమ్మ. దేవుడు మన వినికిడిలో పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక.